ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మార్చి 28. ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన తల మీద పోసెను. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. మార్కు 14వ అధ్యాయంలో 1 నుండి 9 వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు బేతనేను 7వ పర్యాయము దర్శించుట చూచుచున్నాము. ఇదే సందర్భం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కూడా కలదు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనంలో పస్కా పండుగకు 2 దినముల ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది. ఇచ్చట మన ప్రభువు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచు సమయం వచ్చి ఉన్నదని చెప్పెను. ఈ మాట ఆయన తన శిష్యులతో అనేకసార్లు చెప్పినను వారు ఆ మాటల అర్థమును గ్రహించకయు నమ్మకయు ఉండిరి. అయితే స్త్రీలు మాత్రం ప్రభువు చెప్పినది నమ్మిరి. ఆ కారణము చేతనే మరియ ఆయనను అభిషేకించుటకై వచ్చెను. ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 7వ వచనం. ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రములు వెలిగించబడి ఉండెను. అందువలన ఆమె ప్రభువైన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకే అర్పించబోచున్నాడని గ్రహించెను. ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగి ఉన్నవన్నీ అమ్మి ఆ అత్తరు కొని ఉండవచ్చును. అయినను ఆమె ప్రభువైన యేసు నద్దకు ఆ అత్తరు బుడ్డిని తెచ్చి పొగులగొట్టి ఒక చుక్కైనా మిగిల్చకుండా ఆయన శరీరమంతయు అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసెను. మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజని ప్రభువులకు ప్రభువని తనకే మరణించి తిరిగి లేవనైన రక్షకుడని గుర్తించెను. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.